తిరుమలలో తెలంగాణ సీఎం పర్యటన కాసేపట్లో ఫ్యామిలీతో కలిసి వెంకటేశ్వరుడి దర్శనం. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్. 3 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ. ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్. ఏపీలో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న ఆసుపత్రుల అసోసియేషన్. శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం. సిఫార్సు లేఖలు స్వీకరిస్తోన్న టీటీడీ. కిర్గిస్థాన్లో తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురండి. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు కిషన్ రెడ్డి లేఖ. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ విఫలం. బోనస్ విషయంలో రైతులను మోసం చేసిందన్న హరీష్ రావు. బీఆర్ఎస్ అబద్దాలతో రైతులు తప్పుదో పట్టిస్తోంది. తడిసిన ధాన్యాన్ని కొంటున్నామన్న డిప్యూటీ సీఎం భట్టి. క్రేజ్ కోసమే బీజేపీ నేతల ఆరోపణలు. మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై ఉత్తమ్ ఫైర్. నిరుద్యోగుల పాలిటి కాంగ్రెస్ ఓ శాపం. 2 లక్షల ఉద్యోగాల మాటే లేదంటూ కేటీఆర్ విమర్శ. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో సోదాలు. 11 మంది అనుమానితులలో ఎన్ఐఏ తనిఖీలు. తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలు. సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు పక్కా. జగన్లా మోడీ ఓటు అడగలేకపోయారన్న బొత్స. ఏపీలో కూటమిదే అధికారం. జూన్ 4న సునామీ రాబోతోందన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. బెంగళూరు రేవ్ పార్టీ కేంద్రంగా హీటెక్కిన నెల్లూరు పాలిటిక్స్. మంత్రి కాకాని రింగ్ మాస్టర్ అంటూ సోమిరెడ్డి సంచలన కామెంట్స్. పుణేలో కారు ప్రమాదం కేసులో తండ్రి అరెస్ట్. నిందితుడైన బాలుడికి 15 గంటల్లోనే బెయిల్పై విమర్శలు. సొంత పార్టీ నేతల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత కర్ణాటకలో జరిగేది అదేనన్న బొమ్మాయి. ఆర్టికల్ 370కి సంబంధించిన పిటిషన్లు కొట్టివేత. 2019 తీర్పును సమీక్షించేందుకు సుప్రీం నిరాకరణ. కేదార్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు. 10 రోజుల్లోనే 2.81 లక్షల మంది దర్శనం. లిక్కర్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పై విచారణ. 29న ఉత్తర్వులు వెలువరించనున్న సిబిఐ కోర్టు. అవినీతి కుంభకోణాలకు ఇండియా కూటమి కేరాఫ్. ప్రజలు మరోసారి బీజేపీని గెలిపించబోతున్నారన్న మోడీ. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు చుక్కెదురు. బెయిల్ను నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు. అమెరికాలోని జార్జియాలో రోడ్డు ప్రమాదం. 3 భారత విద్యార్థులు కన్నుమూత. జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు. రైసీ మరణంతో ప్రభుత్వం నిర్ణయం. ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన కోల్కతా. హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ.